ఫ్లెక్సీలు తీయడానికి అసలు కారణం బయటపెట్టారట నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీలు తీయడానికి అసలు కారణాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఫ్లెక్సీలు అక్కడ పెట్టొచ్చా? ఆ విషయం గురించి మీకేమైనా ఉందా? అంటూ నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా మండిపడ్డారట. అసలు అక్కడి నుంచి మరి తీస్తే ఏంది? తీయకపోతే ఏంది? మీకు ఒక్కసారైనా అనిపిస్తుందా ఏదైనా? అసలు అక్కడ బ్రతికున్న వాళ్ళటువంటి ఫోటోలు మరి మనం ఎంతో పవిత్ర స్థలంగా భావించిన అది పార్థివ దేహాన్ని పెట్టినటువంటి స్థలం. అలాంటి చోట మరి కుమారుడు లాంటి వయసున్నటువంటి మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రావు ఫోటోలుంటే నాకెంత బాధనిపిస్తుంది. అక్కడ బ్రతికి ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదా! అంటూ చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన విషయం తెలుసుకొని సైలెంట్‌గా ఇక్కడి నుంచి వెళ్ళి మరి తనకి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు చూస్తుంటే నిజంగానే ఎన్టీఆర్‌కి సంబంధించి కావాలని ఏం చేసినా రాద్ధాంతం చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారని నాకర్థమైతుంది. అసలు వైసీపీ వాళ్ళకి ఒక సాకు దొరకాలంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అందుకే ఈ విషయంలో ఎవరు ఏమన్నా నేను మాత్రం నా డెసిషన్ నుంచి వెనక్కి తగ్గలేదని మరి ఘాట్‌లో ఫోటోలు పెట్టకూడదు. ఫ్లెక్సీలు స్వాగతం, సుస్వాగతం అని ఏపిచ్చుకోవడం. ఇదెక్కడి పైత్యమో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆలోచించండి. మీరు ఏదైనా సరే కోకోనట్‌కి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంకే విషయాల్లో కానీ జాగ్రత్తలు చెప్పితే సో బ్యానర్స్‌కి సంబంధించిన విషయం కానీ, ఇంకే విషయం కానీ చెప్పినా నేనస్సలు వినిపించుకోనని బాలకృష్ణ చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు. ఘాట్ దగ్గర ఇంకొకసారి బ్యానర్‌లు కనిపిస్తే మళ్ళీ అదే చేస్తాను. మరి బ్యానర్ ఉన్నంత మాత్రాన అది ఎన్టీఆర్‌పై వ్యతిరేకత మాత్రం కాదు. ఎన్టీఆర్ నా కొడుకుతో సమానమే అంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ.